చీమలు ఎక్కడైనా కలిసిమెలిసి మసులుతూ ఉంటాయి. క్రమశిక్షణకు మారుపేరుగా జీవిస్తాయి. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చీమలు కోట్లాది సంవత్సరాలుగా ఈ భూమిపై సంచరించుచున్న జీవులని తెలుస్తోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న చీమల మొత్తం బరువు సమస్త మానవాళి యొక్క బరువు కంటే ఎక్కువే అని కూడా మరొక అంచనా. మరొక విషయం, చీమలు తమ బరువుకి ఎన్నో రెట్లు బరువు గల పదార్థాలను మోసుకుపోవడంలో వాటికవే సాటి. చీమలపై పరిశోధనలు చేసేవారిని మిర్మికాలజిస్టులు అని పిలుస్తారు. చీమలు తమ శరీరంపై గల రంధ్రాలతో శ్వాస తీసుకుంటూ తలమీద ఉండే కోరల ద్వారా ఒకటితో మరొకటి సంభాషించుకుంటూ తమ లక్ష్యం దిశగా ప్రయాణిస్తాయి. చీమలు తమ స్వల్ప జీవితకాలంలో మానవులకి అందించే సందేశాలలో ప్రధానమైనవి సమయపాలన, సంఘజీవనం, సమిష్టి కృషి మొదలైనవి. ఇక చీమలపై జరిగిన లెక్కలేనన్ని పరిశోధనల ద్వారా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మీకోసం కొన్ని విశేషాలు. చీమలు తమ లక్ష్య సాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలనే పట్టుదల, కృషి, అంకితభావం ప్రదర్శించడం ద్వారా మానవులకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయి. చీమలు వాతావరణ ప్రతికూల, అనుకూల పరిస్థితులను ముందుగానే గుర్తించి అంచనా వేసుకుని వాటికి కావలసిన ఆహారాన్ని సేకరించిన ఆహారాన్ని భద్రపరచడం వంటి పనులపై శ్రద్ధ వహిస్తాయి. ఈ లక్షణం మనుషులకి ఒక ప్రణాళికాబద్ధమైన జీవన విధానం అలవరుచుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. ఇంకా మరిన్ని విషయాలు. ప్రపంచవ్యాప్తంగా 12,000 రకాల పైచిలకు చీమలు ఉన్నాయని కూడా పరిశోధనల ద్వారా తేలింది. భారతదేశంలో సుమారు 1000 రకాల లోపే గుర్తింపబడ్డాయి. చీమలలో ఎర్ర చీమలు, నల్ల చీమలే కాకుండా గోధుమ రంగు, పసుపు పచ్చ రంగులలో గలవి పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలగజేశాయి. ఇక వివిధ రకాల అడవులలో, పొలాలలో, చెట్లపై ఉండే రకం చీమలు, వివిధ ఆకృతులలో ఉన్న చీమలు కూడా ఉన్నాయి. చీమలు తమ చిన్న చిన్న పుట్టలలో కలిసి జీవించడమే కాదు, కలిసి పనిచేసి ముందుకు సాగాలనే సంకేతాన్ని మానవాళికి ఇస్తున్నాయి. ఇక ప్రతి చీమల పుట్టలో ఉండే రాణి చీమ సర్వాధికారాలను కలిగి ఉంటుందని మీకు తెలుసా? కేవలం తాను మాత్రమే ప్రత్యుత్పత్తి చేయగలదు. మగచీమలు రాణి చీమతో సమాగమం తర్వాత చనిపోతాయి. రాణి చీమ తన జీవితకాలంలో ప్రతిరోజు లెక్కలేనన్ని గుడ్లను పెడుతుంది. వాటిలో కొన్ని మగచీమలు, మరికొన్ని రెక్కల చీమలు, ఇలా వివిధ రకాలు ఉంటాయి. ఇలా ఇంకా ఎన్నో విశేషాలు రాణి చీమకు సంబంధించి ఉన్నాయి. మరి మీరు మీ చిన్నతనంలో మొదటిసారిగా చీమలను చూసినప్పుడు మీకెలా అనిపించింది? సరదాగా మాతో ఆ విశేషాలను షేర్ చేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం.